ఓం శాంతి 4-10-20 మురళి అవ్యక్త బాబ్దాదా రివైజ్డ్ టేప్ 29-3-86 डबल विदेशी बच्चों से बाप दादा की रूह रिहान डबल विदेशी పిల్లలతో बाप दादा యొక్క ఆత్మిక సంభాషణ। आज बाप दादा चारों ओर के डबल विदेशी बच्चों को वतन में इमर्ज कर सभी बच्चों की విశేషతాओं को देख रहे थे। ఈరోజు బాబ్దాదా నలువైపులా ఉన్నటువంటి డబల్ విదేశీ పిల్లల్ని ఇమార్జ్ చేసుకొని అందరి యొక్క విశేషతలు చూస్తున్నారు అంటున్నారు అన్నమాట। ఈరోజు బాబ్దాదా డబల్ విదేశీ పిల్లల్ని వతనంలో ఇమార్జ్ చేసుకొని అందరి విశేషతల్ని చూస్తున్నారు। ఎందుకంటే పిల్లలందరూ విశేషమైనటువంటి ఆత్మలు, విశేషమైన ఆత్మలు కాబట్టే బాబా వారిగా అయ్యారు, అంటే శ్రేష్ఠ భాగ్యవాన్గా అయ్యారు। అందరూ విశేషమైనటువంటి వారే, కానీ మరి నంబర్ వారుగా అయితే ఉంటారు కదా। ఈరోజు బాబ్దాదా డబల్ విదేశీ పిల్లల్ని విశేష రూపంతో చూస్తున్నారు। थोड़े समय में चारों ओर के भिन्न भिन्न रीति रस्म मान्यता होते हुए एक मान्यता के एक मत वाले बन गए हैं। మరి కొద్ది సమయంలోనే నలువైపుల రకరకాలైనటువంటి ఆచార వ్యవహారాలు రీతి రసం ఉన్నా కానీ, రకరకాలైనటువంటి మాన్యతలు అభిప్రాయాలు ఉన్నా కానీ, అంటే వాళ్ళ బిలీవ్ సిస్టమ్ వేరేగా ఉంటుంది కాబట్టి ఆచారాలు వ్యవహారాలు వేరేగా ఉంటాయి, వాళ్ళ నమ్మకాలు కూడా వేరేగా ఉంటాయి అన్నమాట। అయినప్పటికీ కూడా ఒకే నమ్మకంలో ఏకమతం గలవారిగా అయ్యారు కదా అంటున్నారు। బాబ్దాదా दो विशेषताएं मेजॉरिटी में देख रहे हैं। బాబ్దాదా విశేషంగా రెండు విశేషతల్ని మెజారిటీ పిల్లల్లో చూస్తున్నారు। एक तो स्नेह के संबंध में बहुत जल्दी बंध गए हैं। स्नेह के संबंध में ईश्वरीय परिवार का बनने में, बाप का बनने में अच्छा सहयोग दिया है। ఒకటి స్నేహ యొక్క సంబంధంలో చాలా త్వరగా బంధించబడుతున్నారు, అంటే బాబాతో స్నేహము త్వరగా జోడిస్తున్నారు। అలాగే స్నేహ యొక్క సంబంధమే కాకుండా ఈశ్వరీయ పరివారం వారిగా అవ్వడంలో, బాబా వారిగా అవ్వడంలో అలాగే మంచి సహయోగిగా ఉన్నారు అంటున్నారు। एक स्नेह में आने की विशेषता दूसरा स्नेह के कारण परिवर्तन शक्ति सहज प्रैक्टिकल में लाया। ఒకటి స్నేహంలో వచ్చేటువంటి విశేషత, రెండవది స్నేహం కారణంగా పరివర్తన శక్తిని సహజంగా ప్రాక్టికల్లో తీసుకొని వస్తున్నారు। స్వపరివర్తన మరియు హమ్జిన్స్ అంటే తమ తోటి వారిని పరివర్తన చేయడంలో మంచి లగన్తో ముందుకు వెళ్తున్నారు। కాబట్టి స్నేహ యొక్క శక్తి మరియు పరివర్తన చేసుకోవడం, ఎందుకంటే బాబా వారిగా అవ్వకముందు ఒక రకంగా ఉంటారు, మరి బాబా జ్ఞానమేమో వేరేగా ఉంటుంది కాబట్టి బాబా జ్ఞానానికి తగ్గట్టుగా తమని తాము మార్చుకోవడంలో ఫస్ట్ క్లాస్గా ఉన్నారు। పరివర్తన చేసుకోవడంలో మరి ఈ రెండు విశేషతలు, స్నేహము నెంబర్ 1గా ఉంది, మార్చుకొని బాబా పిల్లలు అవ్వడంలో కూడా నెంబర్ 1గా ఉన్నది। ఈ రెండు విశేషతల యొక్క ధైర్యంతో ధారణ చేసి మంచి రుజువును ఇస్తున్నారు అంటున్నారు। आज वतन में बाप दादा आपस में बच्चों की विशेषता पर रूह रिहान कर रहे थे। ఈరోజు వతనంలో బాప్ దాదా పరస్పరం పిల్లల యొక్క విశేషత పైన रूह रिहान చేస్తున్నారు। अभी इस वर्ष के व्यक्त में मिलने का सीजन कहो व मिलन मेला कहो समाप्त हो रहा है। ఈ సంవత్సరంలో ఇంకా ఇదే లాస్ట్ మిలన్, అవ్యక్తం నుండి వ్యక్తంలో వచ్చి కలుసుకోవడం లేక సీజన్ యొక్క లాస్ట్ మిలనం ఇదే కాబట్టి బాబ్దాదా పిల్లలందరి రిజల్ట్ కూడా చూస్తున్నారు, అంటే విదేశీ పిల్లలనే కాదు అసలు పిల్లలందరి యొక్క రిజల్ట్ ఏముంది అనేది కూడా చూస్తున్నారు। ఎందుకంటే ప్రతి సీజన్లో బాబా వచ్చి
ఒక్కొక్క విషయం వివరిస్తూ ఉంటారు, మరి అందరినీ చూస్తారు, ఒక్కొక్క హోంవర్క్ ఇస్తూ ఉంటారు. అట్లాగే లాస్ట్కి రిజల్ట్ కూడా చెప్తారనమాట. ఇది లాస్ట్ మిలన్ కాబట్టి బాబా ఏం చూసారంట, రిజల్ట్ అనేది చూస్తున్నారు అంటున్నారు. वैसे तो अव्यक्त रूप से अव्यक्त స్థితి से सदा का मिलन है. అయితే బాబా మధుబన్లో వచ్చి కలుసుకోవడంలో లాస్ట్ సీజన్, కానీ బాబాను కలుసుకోవడానికి అయితే లాస్ట్ కాదు కదా. ఎందుకంటే అవ్యక్త రూపాన్ని ధరించారనుకోండి మీరు, అంటే సూక్ష్మ శరీరంతో ఎప్పుడంటే అప్పుడు వెళ్ళి బాబాను కలుసుకోవచ్చు కదా. కాబట్టి బాబా అంటున్నారు అవ్యక్త రూపంలో కలుసుకోవడం అయితే సహజం ఉన్నది అంటున్నారు అనమాట. तो यह अव्यक्त मिलन ही है, जो जितना चाहे मिलन मना सकते हैं. ఎవరెంత కావాలంటే వారు అంతసేపు మిలనం చేసుకోవచ్చు. ఎక్కడంటే సూక్ష్మలోకంలో అని చెప్పనమాట. तो फिर भी निश्चित समय के प्रमाण इस वर्ष की यह सीजन समाप्त हो रही है. అయితే నిశ్చిత టైం అనేది ఇచ్చిన దాన్ని బట్టి చూస్తే మరి ఈ సీజన్ అనేది సమాప్తం, ఇది లాస్ట్ మిలన్ కదా అంటున్నారు. అయితే లేకిన్ సమాప్త నహీ హై, సంపన్న బన్ రహే హై. బాబా అంటున్నారు సంపన్నంగా మరి ఇప్పుడు తయారవుతున్నారు కదా. కలుసుకోవడము అంటే సమానంగా తయారు కావడము. సమాన్ బనే హోనా తో సమాప్తి నహీ హై, భలే సీజన్ కా సమయ తో సమాప్త హో రహా హై. సీజన్ టైం అయిపోవచ్చు, కానీ మీరు అయితే సంపన్నంగా తయారవుతున్నారు కదా. स्वयं समान और संपन्न बन गए, इसीलिए बाप दादा चारों ओर के डबल विदेशी बच्चों को वतन में देख हर्षित हो रहे थे. కాబట్టి స్వయం సమానంగా సంపన్నంగా అయ్యారు. డబల్ విదేశీ పిల్లల్ని చూసి బాప్ దాదా హర్షిస్తున్నారు. साकार में तो कोई आ सकता, कोई नहीं भी आ सकता. సాకారంగా మరి కొందరు రాగలగొచ్చు విదేశాల నుండి, మరి కొందరు రాలేకపోవచ్చు కూడా. చిత్ర అథవా పత్ర భేజ్ దేతే హై. అందుకని ఏం చేస్తారు పిల్లలు, వాళ్ళ యొక్క చిత్రం లేక లెటర్ అనేది పంపిస్తూ ఉంటారనమాట. అవ్యక్త రూప్ మే బాప్ దాదా చారో ఓర్ కే సంగం కు సహజ్ ఇమర్జ్ కర్ సక్తే హై. మరి అవ్యక్త రూపంలో వచ్చిన పిల్లల్ని సహజంగా బాబా ఇమర్జ్ చేసి ఎదురుగా చూస్తారు. అంటే ఫరిష్ట రూపంలో ఎవరైతే వస్తారో మధుబన్కి, వారి యొక్క సభ కూడా బాబా చూస్తూ ఉంటారు. ఎదురుగా వచ్చిన వారి సభ ఎంత క్లియర్గా కనిపిస్తుందో, మరి అవ్యక్త రూపంలో వచ్చిన వారి సభ కూడా అలాగే కనిపిస్తూ ఉంటుంది కదా అంటున్నారు. అసలు అయితే పిల్లలు అందరూ రావాలని అనుకుంటారు, కానీ అందరినీ ఒకేసారి పిలిస్తే అప్పుడు ఉండడానికి కూడా ప్లేస్ సరిపోదు కదా అంటున్నారు బాబా. కలుసుకోవడానికి కూడా మరి ప్లేస్ సరిపోదు, సాధనాలు సరిపోదు. అవ్యక్త వతన్ మే తో ఇన్ స్థూల్ సాధనంకి కోయి ఆవశ్యకత నహీ హై. బాబా అంటున్నారు అవ్యక్త వతనంలో అంటే పైన కలుసుకోవాలనుకోండి సూక్ష్మ వతనంలో, అప్పుడు ఈ స్థూలమైన సాధనాలు అనేటువంటివి ఏమీ అవసరం అనేది ఉండదు అంటున్నారు. వహాతో సిర్ఫ్ డబల్ విదేశీ क्या, लेकिन सारे भारत के बच्चे भी इकट्ठे करो तो भी ऐसे लगेगा जैसे बेहद अव्यक्त वतन है. బాబా అంటున్నారు అక్కడ డబల్ విదేశీ పిల్లల్ని కాదు కదా, భారతవాసీల్ని, డబల్ విదేశీ పిల్లల్ని అందరినీ కలిపినా కూడా మరి బాబా అంటున్నారు ఇంకా ప్లేస్ ఉంటుంది కదా, ఎంతమంది అయినా కానీ వతనంలో కలుసుకోవచ్చు అంటున్నారు అనమాట. तो यह भी सहज साधन है, सिर्फ डबल विदेशियों को इमर्ज किया है. మరి ఈరోజు బాబా డబల్ విదేశీల్ని ఇమర్జ్ చేయడం అనేది జరిగింది. देख रहे थे कि भिन्न भिन्न रस्म रिवाज होते हुए भी दृढ़ संकल्प से प्रगति अच्छी की है. రకరకాలైనటువంటి రసం రివాజ్ అంటే ఆచార వ్యవహారాలు అనేటువంటివి ఉన్నప్పటికీ కూడా దృఢతతో ప్రగతి అనేటువంటిది చాలా బాగా చేసుకుంటున్నారు. అందుకనే చాలా బాగుంది అంటున్నారు బాబా. తుమ్ బచ్చే భీ జాన్తే హో, బాప్ దాదా దేఖ్ రహే థే, ఉమంగ ఉత్సాహమే చల్ రహే హే మెజారిటీ. ఉమంగ ఉత్సాహంలో మరి నడుస్తున్నారు మెజారిటీ పిల్లలు అంటున్నారు.
तो कोई कोई खेल दिखाने वाले होते हैं, लेकिन रिजल्ट में वह अंतर देखा कि अगले वर्ष तक कंफ्यूज ज़्यादा होते थे। तो लेकिन इस वर्ष के रिजल्ट में कई बच्चे पहले से मजबूत देखे। ఇంతకు ముందు సంవత్సరం వరకు బాబా కొంతమంది పిల్లలు చూసినట్లయితే ఎలా ఉన్నారు అంటే ఒక్కొక్కసారి ఆట అంటే రకరకాలైనటువంటి ఆటలు చూపించేవారిగా ఉన్నారు, కానీ ఈ సంవత్సరము కొంచెము మంచిగా తయారయ్యారు అని బాబా అంటున్నారు. ఈ సంవత్సరం రిజల్ట్ అనేది బాగుంది అంటున్నారు. ఎందుకంటే కొంచెం కొంచెం సమయం గడిచే కొద్దీ గట్టిగా తయారవుతూ ఉంటారు కదా, స్థితి కూడా బాగుంటూ ఉంటుంది కదా అంటున్నారు. कोई कोई बाप दादा को खेल दिखाने वाले हैं, तो यह भी तुम बच्चे समझते हो, तो यह కన్ఫ్యూజ్ होने का भी खेल करते हैं. కొంతమంది పిల్లలు కన్ఫ్యూజ్ అయ్యేటువంటి ఆటని చూపిస్తూ ఉంటారు అంటున్నారు అన్నమాట. बिल्कुल ड्रामा लगेगा, आप समय का वीडियो निकाले तो बैठे. బాబా అంటున్నారు ఒక్కొక్కసారి పిల్లల యొక్క ఆటలు కూడా ఎలా ఉంటాయి అంటే ఇంకా వీడియో తీస్తే అసలు మీరే చూస్తే బాగుంటుంది డ్రామా అనేది అంటున్నారు. కానీ ఇంతకు ముందు కంటే కూడా బాగానే ఉన్నది అంటున్నారు అన్నమాట బాబా. భారతవాసిयों को परिवर्तन होने में सहज है. అదే విదేశీ పిల్లల కంటే కూడా భారతవాసీలు అనుకోండి పరివర్తన అనేటువంటిది అవ్వడం కొంచెం తేలిక. ఎందుకంటే పెద్దగా మార్చుకోవడం అనేటువంటిది అనిపించదు. కానీ విదేశీ పిల్లలకి బ్రాహ్మణులుగా అవ్వాలి అంటే చాలా మార్చుకుంటే కానీ వాళ్ళు బ్రాహ్మణులుగా అవ్వరు. ఎందుకంటే అసలు వాళ్ళకి ఇలాంటి విషయాలు అనేటువంటివే తెలియదు. పవిత్రంగా ఉండడము, లేకపోతే సాత్వికమైన ఆహారం తినడం అని, లేకపోతే దైవీ గుణాలంటే ఏంటి, ఇలాంటివి అనేది అసలు ఏంటో కూడా వాళ్ళకి తెలియదు అనమాట. ఇంకా భారతవాసులకి కొంచెం దేవతలు అంటే ఏంటో తెలుసు, లేకపోతే రకరకాలైనటువంటి ఆచార వ్యవహారాల్లో అయినా కొంత తెలుస్తూ ఉంటుంది. కానీ విదేశీయులకి అది కూడా తెలియదు కదా. బాబా అంటున్నారు ఇట్లా ఏమీ కూడా తెలియనటువంటి వారిగా ఉండి పూర్తిగా స్వయాన్ని బ్రాహ్మణులుగా మార్చుకోవడము అంటే అది చిన్న విషయం కాదు. ఒక్కొక్కసారి వారికి ఒక్కొక్క రకంగా వారికి కన్ఫ్యూజ్ వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఏంటి ఇట్లాగ పరివర్తన అవ్వడం ఏమిటి అని చెప్పి వాళ్ళకి కొంత కన్ఫ్యూజ్ వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే భారతవాసీలకు కొంచెం దేవతలు అంటే ఏంటో తెలుసు, లేకపోతే శాస్త్రాల యొక్క మిక్స్ అనేటువంటి నాలెడ్జ్ అన్న కొంతవరకు అంటే అసత్యము సత్యము యొక్క మిక్స్డ్ నాలెడ్జ్ ఉన్నటువంటి దాన్ని కొంతైనా తెలుసుకున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి నమ్మకాలు కొంచెం కలుస్తూ ఉంటాయి. కాబట్టి అంత పెద్దగా కొత్తగా విచిత్రంగా ఏమి కూడా అనిపించదు అనమాట. కానీ బాబా అంటున్నారు విదేశీయులకి ప్రతిదీ కూడా కొత్తగాను విచిత్రంగాను అనిపిస్తూ ఉంటుంది అంటున్నారు. తో నిశ్చయ బుద్ధి అటల్ అచల్ ఆత్మయే దేఖీ హై. అయినప్పటికీ కూడా టోటల్గా నలువైపులా ఉన్న పిల్లల్లో నిశ్చయ బుద్ధి ఉన్నటువంటి పిల్లలు, అటలమైన పిల్లలు అంటే కదలకుండా ఉన్నారు. అలాగే అచలమైనటువంటి వారు అంటున్నారు. స్థిరంగా కదలకుండా ఉన్న ఆత్మల్ని బాబా మరి విదేశీ పిల్లల్ని కూడా చూశారు. ऐसे निश्चय बुद्धि औरों को भी निश्चय बुद्धि बनाने में एग्जाम्पल बने हैं. మరి ఇట్లా స్వయం నిశ్చయ బుద్ధిగా ఒకళ్ళు తయారయ్యారనుకోండి, వాళ్ళు నిశ్చయ బుద్ధిగా ఉండడం చూసి వేరే వారికి కూడా ధైర్యం వస్తుంది. లేకపోతే ఒక ఉదాహరణ చూస్తూ ఇలా తయారు కావాలా మేము నిశ్చయ బుద్ధిగా అటలంగా చిలంగా అని అనుకుంటారు. అట్లా వాళ్ళని చూసి ఇంకొకరు తయారవ్వడానికి కూడా అవకాశం అనేటువంటిది ఉంటుందన్నమాట. ప్రవృత్తిలో ఉంటూ కూడా పవర్ఫుల్ సంకల్పము, దృష్టి, వృత్తి అన్నీ కూడా పరివర్తన అనేది చేసుకుంటారు. వహబీ విశేష రత్న దేఖే, ఇలాంటి విశేషమైన రత్నాలని కూడా చూశారు. కై ऐसे बच्चे होते हैं जो जितना ही अपनी रीति प्रमाण अल्पकाल के साधनों में सुखों में मस्त थे, ऐसे ही रात दिन के परिवर्तन में अच्छे तीव्र पुरुषार्थियों की लाइन में चल रहे हैं. ఇంకా కొంతమంది పిల్లలు ఎలా ఉన్నారంటే విదేశీ పిల్లలు, వాళ్ళు ఇదివరకు చూసినట్లయితే బాబా పిల్లలు అవ్వకముందు చూస్తే ఎలా ఉన్నారంటే ఈ అల్పకాలికమైనటువంటి సాధనాలు కానీ సుఖాలు కానీ వాళ్ళకి చాలా ఎక్కువ స్థాయిలో ఉన్నాయి.
దాంట్లోనే వాళ్ళు రాత్రి పగలు మునిగి తేలుతూ ఉన్నారనమాట. అట్లాంటి వాళ్ళు కూడా ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైతే బాబా పిల్లలుగా అయ్యారో పరివర్తన చేసుకోవడంలో, తీవ్ర పురుషార్థం చేయడంలో, అక్కడట్లయితే అల్పకాలికమైన సుఖాల్లో నిమగ్నమైపోయి రాత్రి పగలు వాటిల్లోనే మునిగి తేలారో, తీవ్ర పురుషార్థం చేయడంలో కూడా అట్లాగే వాళ్ళు మునిగి తేలుతూ ఉన్నారు. అంత మంచిగా పరివర్తన చేసుకుంటున్నారు అని బాబా అంటున్నారు. చాహే జ్యాదా అందాజ్ నా భీ హో లేకిన్ ఫిర్ భీ అచ్చే హే. సంఖ్య ఎక్కువగా కాకపోవచ్చు, అయినప్పటికీ ఉన్నటువంటి వాళ్ళైతే చాలా మంచిగా ఉన్నారు అని బాబా అంటున్నారు. जैसे बाप दादा झाटकों का दृष्टांत देते, ऐसे मन से त्याग का संकल्प करने के बाद फिर आँख भी ना डूबे, ऐसी भी है. కొంతమంది పిల్లలు అసలు ఎలా ఉన్నారు అంటే, బాబా ఝాట్కు అని ఒక ఉదాహరణ చెప్తారు కదా, అంటే ఒకేసారి బలిహారం అవుతారు. వదిలేయాలి, వికారాలు వదిలేయాలంటే వదిలేయాలి అంతే. కొంచెం కొంచెం మార్చుకుందాము, కొంచెం కొంచెం మారుతాము అని కాదు, ఒక్క దెబ్బకి అంతే. వదిలేయాలని సంకల్పం చేశారు, వదిలేశారు. మళ్ళీ ఇక సంకల్పంలో కూడా, దృష్టిలో కూడా వాళ్ళలో ఎటువంటి ఆకర్షణ కూడా ఇంకా లేదు అని బాబా. ఇట్లా మనస్ఫూర్తిగా వాళ్ళు సంకల్పం చేసి ఒకే వేటికి చనిపోయేటువంటి మేక ఎట్లాగైతే ఒకే వేటికి చనిపోతే దాన్ని బలిహారం అని అంటారు, బలి అని అంటారో, అట్లా బాబా దగ్గర కూడా పిల్లలు ఒక్క వేటుగా బలిహారం అయిపోయారనమాట. ఇట్లా బాబా చూశారు ఇలాంటి పిల్లల్ని. आज టోటల్ రిజల్ట్ దేఖ్ రహే థే. ఈరోజు టోటల్ రిజల్ట్ అనేటువంటిది బాబా చూస్తున్నారు. శక్తిశాలి ఆత్మ ఉनको देख बाप दादा मुस्कुराते हुए रूह रिहान कर रहे हैं. ఇలాంటి శక్తిశాలి ఆత్మల్ని చూసి బాప్దాదా రూహ్ రిహాన్ చేస్తున్నారు. एक ब्रह्मा के मुख से ब्राह्मण निकला और दूसरी रचना ब्रह्मा ने संकल्प से सृष्टि रची है. ఒకటి బ్రహ్మ ముఖం నుండి పుట్టినటువంటి బ్రాహ్మణులు అని, ఇంకా రెండవది రచన. అంటే ఎలాంటి రచన? బ్రహ్మ సంకల్పం ద్వారా సృష్టించినటువంటి రచన. అంటే డైరెక్ట్గా బ్రహ్మబాబా ఉన్నప్పుడు పిల్లలుగా అయినటువంటి వాళ్ళు. అంటే రెండోదేమో బ్రహ్మబాబా అవ్యక్తమైన తర్వాత పిల్లలుగా అయినటువంటి వారు. సంకల్పం ద్వారా రచన చేయబడినటువంటి సృష్టి అని చెప్పబడుతుంది. కాబట్టి బ్రహ్మబాబా ఎంత సమయం నుండి ఇట్లాంటి శ్రేష్ఠ శక్తిశాలి సంకల్పం ద్వారా పిల్లల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. హైతో బాప్ దాదా దోనో హీ ఫిర్ భీ రచనా కే లియే శివ్ కి రచనా నహీ కహేంగేనా. బాప్ దాదా ఇద్దరు, శివ్ బాబా బ్రహ్మబాబా మరి ఆహ్వానిస్తున్నారు. కానీ రచన అంటే శివుని రచన అన్నారు కదా, బ్రహ్మ ద్వారా రచనే కదా. కాబట్టి శివవంశీయులు అంటారు తప్ప శివకుమారులు అన్నారు కదా. బ్రహ్మకుమారులే కదా. కాబట్టి బ్రహ్మ ద్వారానే విశేష శ్రేష్ఠ సంకల్పం యొక్క ఆహ్వానానికి ప్రతిఫలం మీరు అని బాబా అంటున్నారు. అంటే ఎవరి ద్వారా మీరు రచించబడ్డారు అంటే ఎవరైనా కానీ, విదేశీ పిల్లలు కావచ్చు, భారతవాసి పిల్లలు కావచ్చు, ఎవరైనా బ్రహ్మబాబా అవ్యక్తమైన తర్వాత వచ్చినటువంటి వారు అని అంటే సంకల్ప రచన అని అంటారు. ఎవరి సంకల్పానికి పుట్టారు? బ్రహ్మబాబా యొక్క సంకల్పానికి పుట్టారు. అంటే ఏంటి? శ్రేష్ఠ సంకల్పం ద్వారా బ్రహ్మబాబా పిల్లల్ని ఆహ్వానించారనమాట, రచన రచించారు. కాబట్టి బ్రహ్మ యొక్క శక్తిశాలి సంకల్పంతో, ఆహ్వానంతో సాకార రూపంగా మీరు చేరుకున్నారు. కాబట్టి మిమ్మల్ని సంకల్ప రచన అని అంటారు. సంకల్ప రచన కూడా తక్కువేమీ కాదు. ఏ విధంగా సంకల్పము అన్నిటికంటే శక్తిశాలి ఉన్నది. దూరం నుండే రకరకాలైనటువంటి పరదాల్లో, ఇప్పుడు విదేశీ పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు దూరంగా ఉన్నారు, వాళ్ళ మధ్యలో వారికి భగవంతుడికి మధ్యలో రకరకాల పరదాలు, అడ్డుతెరలు ఉన్నాయన్నమాట. అలాంటి అడ్డుతెరలు ఉన్నప్పటికీ కూడా ఒకే పరివారంలోకి రాగలిగారు కదా, అన్ని అడ్డుతెరలని తొలగించుకోగలిగారు కదా. శ్రేష్టమైన శక్తిశాలి సంకల్పం యొక్క ప్రేరణ అనేటువంటిది వారిని సమీపంలోకి తీసుకొని వచ్చింది. కాబట్టి శక్తిశాలి సంకల్పం యొక్క రచన కూడా శక్తిశాలి ఉన్నది. కయ్యోं का अनुभव भी है, जैसे बुद्धि को विशेष कोई प्रेर कर समीप ला रहा है. ब्रह्मा के शक्तिशाली संकल्प के कारण ब्रह्मा के चित्र को देखते भी चैतन्यता का अनुभव होता है. మరి బ్రహ్మ యొక్క శక్తిశాలి సంకల్పం కారణంగా
కొంతమంది పిల్లలు బ్రహ్మబాబా చిత్రాన్ని చూసినప్పటికీ కూడా చైతన్యంగా బాబాని ఎదురుగా చూస్తున్న అనుభవమే చేసుకుంటారు. బ్రహ్మబాబా లేరనో లేకపోతే బ్రహ్మబాబా శరీరం వదిలేశారనో అలా ఏమీ అనిపించదు. బ్రహ్మబాబా ఎదురుగానే ఉన్నారు, తోడే ఉన్నారు. ఈ విధంగా ఎంతో చైతన్యత యొక్క అనుభవం అనేది చిత్రంలో కూడా అనుభవం చేసుకుంటారు. చైతన్యంగా సంబంధంలో ఉన్నట్లుగానే అనుభవం చేసుకుంటారు, ముందుకు వెళ్తూ ఉంటారు. కాబట్టి బాబ్దాదా రచన అంటే ఈ యొక్క సంకల్పం ద్వారా రచన చేయబడిన పిల్లల్ని చూసి హర్షిస్తున్నారు అంటున్నారనమాట. తో అచల్ అడోల్ బనానేకే లియే బన్నే వాలే హేనా. కాబట్టి ఇలాంటి అచల్ అడోల్ ఆత్మలు ఉన్నారు కదా అంటున్నారు బాబా. యహ్ భీ తుమ్ జాన్తే హో అనుభవ్ కర్నే కా సమయ్ హై, అభి ఖేల్ కర్నే కా సమయ్ సమాప్త్ హువా హై. ఇప్పుడు ఇంకా ఆటల యొక్క సమయం అనేటువంటిది సమాప్తం అయిపోయింది. ఇప్పుడు అనుభవాలు పొందేటువంటి సమయం అనేటువంటిది అని బాబా అంటున్నారు. తో ఆప్ నిర్బలతా కే अब सदा समर्थ बन निर्बल आत्माओं को समर्थ बनाते चलो. మీరు సదా సమర్థంగా అయ్యి నిర్బలంగా ఉన్నటువంటి ఆత్మల్ని కూడా మరి సమర్థంగా చేయండి అంటున్నారు. నిర్బలత అనే సంస్కారాన్ని సమాప్తం చేయండి, బలాన్ని వారికి నింపండి. ఎందుకంటే సమయము తక్కువగా ఉన్నది, అంటే రావడమే లేట్ వచ్చారు, ఇంకా చాలా తక్కువ సమయం లభించింది సంపూర్ణంగా అవ్వడానికి. ఇప్పుడు ఇంకా నిర్బలత యొక్క సమయము చూపించే సమయము కాదు. రచన జ్యాదా సే జ్యాదా అనేవాలే హే. ఇంకా బోలెడంత రచన వస్తుంది. అంటే కొద్ది పురుషార్థంతోనే సమాప్తం అయిపోయే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ వచ్చి వాళ్ళు కొంచెం పురుషార్థం చేసి ఈ లోపల సమయం సమాప్తం అయిపోయేటువంటిది కూడా టైం కూడా వస్తుందన్నమాట. కాబట్టి బాబా అంటున్నారు ఇలాంటి సమయం అనేది కూడా వస్తున్నది. కాబట్టి ఈ సమయానికి ముందే మీరు దీనికోసం మీరు తయారుగా ఉండండి అంటున్నారన్నమాట. जैसे 50 वर्ष की पालना वाले गोल्डन जुबली वालों में और सिल्वर जुबली वालों में अंतर रहा है ना, जिस विधि से आप लोगों ने पालना लिया वह परिवर्तन होता जाएगा. ఇప్పుడు ఇంకా సంఖ్య పెరుగుతుంది. ఫస్ట్లో పిల్లలు బాబా దగ్గరకు వస్తే ఎలాంటి పాలన జరిగేదో అలాంటి పాలన అనేది జరగదు, మార్పు చెందుతూ ఉంటుందన్నమాట. ఇంకా రాను ఏ విధంగా చూడండి, 25 సంవత్సరాలు సంస్థ స్థాపించి 25 సంవత్సరాలప్పుడు సిల్వర్ జూబ్లీ జరిగింది. అప్పుడు పిల్లల పాలన ఎలా పొందారు. తర్వాత మళ్ళీ గోల్డెన్ జూబ్లీ జరిగింది. మళ్ళీ 50 సంవత్సరాలు అయిన తర్వాత అప్పుడు వచ్చిన పిల్లలకు పాలన ఎలా జరుగుతుంది, తేడా వస్తుంది అని చెప్పి. ఎందుకంటే ఒక్కొక్కరి పైన ఎక్కువ అటెన్షన్ అనేటువంటిది ఉండేటువంటిది. తర్వాత ఇంతమంది సంఖ్య పెరిగిపోయింది. అప్పటి నుండి బాబా ఎలా కలుస్తున్నారు. ఫస్ట్లో కలిసినప్పుడేమో ఒక్కొక్కరిని కలిసేవాళ్ళు బాబా, ఒక్కొక్కరితో మాట్లాడేవారు. మరి ఇప్పుడు తర్వాత గ్రూప్గా లేకపోతే సెంటర్ని బాబా పిలిచి మాట్లాడేవారు. ఇప్పుడు ఇంకా చూస్తే మనము మధుబన్లో చూస్తున్నాం కదా, ఇప్పుడు ఎలా మాట్లాడతారు బాబా అంటే ఒక్కొక్క రాష్ట్రం సబ్ జోన్ ఇలా ఉంటాయి కదా, అలా ఒక జోన్ కలిపేసి మాట్లాడుతున్నారు అనమాట బాబా. అంటే టైం గడిచే కొద్దీ ఏమవుతుంది అంటే పాలనలో లేకపోతే అన్నిట్లో కూడా తేడా అనేది వస్తుంది. సంఖ్య అనేది పెరిగినప్పుడు తప్పకుండా తేడా అనేది వస్తుంది అంటున్నారు. అయితే ఇంకా తర్వాత వచ్చే పిల్లలకి ఇంకా ఇది కూడా ఉండదు అనమాట. అయితే పీछे आने वालों में अंतर होता जाएगा. ఇక చివరికి లాస్ట్కి వచ్చిన వాళ్ళకి ఏముంటుంది, ఏం దొరుకుతుంది, పాలన ఇంకా ఇప్పుడు మధుబన్ వెళ్ళారు, 2 రోజులు 3 రోజులు తపస్సు చేసుకున్నారు, 4-5 రోజులు ఉన్నారు, లేక 10 రోజులు ఉన్నారు, ఇలాంటి అనుభవం చేసుకుంటారు. బాబాని, పరివారాన్ని, ఇంటిని అన్ని అనుభవం చేసుకుంటారు. ఇంకా లాస్ట్లో వచ్చే పిల్లలు ఏం అనుభవం చేసుకుంటారు, వాళ్ళకి ఇంకా దర్శనం తప్ప ఏముండదు అనమాట. కాబట్టి ఇట్లా అనమాట. థోడే సమయమే ఉన్హోనే శక్తిశాలి బనానా. బాబా అంటున్నారు ఇక లాస్ట్ సమయం వచ్చే కొద్ది సమయంలోనే వాళ్ళని శక్తిశాలిగా చేయాల్సిన సమయం వస్తుంది. స్వయం ఉన్హోంకి శ్రేష్ఠ భావనతో హోగి, వాళ్ళ శ్రేష్ఠ భావన అనేటువంటిది ఉంటుంది, కానీ మీ యొక్క సహాయం కూడా మరి వారికి కావాలి కదా అంటున్నారు. ऐसे थोड़े समय में आगे बढ़ने वाले बच्चों को अपने संबंध संपर्क का सहयोग देना ही है.
వాళ్ళు ఎవరిని చూసి తయారవుతారు? మిమ్మల్ని చూసి తయారవుతారు. వాళ్ళు ఎవరిని చూసి ముందుకెళ్తారు? మిమ్మల్ని చూసి ముందుకు వెళ్తారు. కాబట్టి మీ సంబంధ సంపర్కము, మీ సహయోగము, మీ మాటల యొక్క, మీ కర్మల యొక్క సహయోగము వాళ్ళకి అవసరం అవుతూ ఉంటుంది. ఎట్లా తయారవ్వాలి అనేది మీరు తయారయ్యి రుజువు అనేది వాళ్ళకి చూపిస్తూ ఉండాలి కదా. సహజ ఆగే బణ్ణిక ఉమంగ హిమ్మత్ హో, వాళ్ళకి మిమ్మల్ని చూసి సహజంగా ముందుకు వెళ్ళే ధైర్యము, ఆసక్తి అన్నీ కూడా కలగాలి. ఇంకా ఇప్పుడు బోలెడంత సేవ జరగబోతుంది. సిర్ఫ్ అప్నే లియే శక్తియా జమా కర్నే కా సమయ నహీ హై. ఇప్పుడు మీకోసం యోగం చేసుకొని, మీకోసం జమ చేసుకొని, మీకోసం పురుషార్థం చేసుకోవడం ఆ టైం అయిపోయింది అని బాబా అంటున్నారు. ఇప్పుడు అందరి కోసం చేయాల్సినటువంటి సమయం అనేది వచ్చింది అంటున్నారు. మీతో పాటు ఇతరుల కోసం కూడా శక్తిని మీరు జమ చేసుకోవాలి, స్టాక్ పెట్టుకోవాలి. కావలసినప్పుడు వారికి పంచిపెట్టగలిగేంత స్టాక్ అనేది మీరు జమ చేసుకోవాలి. ఏ విధంగా మీరు యోగం చేశారు, శక్తి సంపాదించారు, ఒక విఘ్నం పైన లేకపోతే మాయ పైన, మాయ వచ్చింది, మాయ వస్తే మీరు దానిపైన జ్ఞానంతోనో యోగంతోనో మీరేం చేశారు అంటే దాని మీద విజయం పొందారు. సేవతోనో ఆశీర్వాదాలతోనో ఇట్లా విజయం పొందారు. ఇప్పుడు బాబా అంటున్నారు, మరి మీ దగ్గరకు వచ్చిన మాయ మీద మీరు విజయం పొందితే అది మీ శక్తిని మీకోసం మీరు వాడుకున్నారు అని. అయితే మరి మీకోసం యోగ శక్తిని కాదు, వేరే వాళ్ళ యొక్క మాయను తొలగించడానికి లేకపోతే వాళ్ళకి నడిచేటువంటి శక్తిని ఇవ్వడానికి మరి అది ఇవ్వాలి అంటే మీరు ఇప్పుడు స్టాకు జమ చేసుకోవాలి అని బాబా అంటున్నారు. ఇట్లా ఎప్పుడైతే మీరు శక్తుల్ని జమ చేసుకుంటారో అప్పుడు ఇతరులకు ఇవ్వగలుగుతారు. మీ దగ్గరే స్టాక్ లేదనుకోండి, మీరు ఇతరులకు ఎలా ఇవ్వగలుగుతారు? కాబట్టి జౌరంకు భీ సహయోగ్ దే సకో, ఇతరులకి కూడా సహయోగం అనేది ఇవ్వగలగాలి అంటున్నారు. तो जिन्हों को 2 वर्ष भी हो गया है उन्हों के लिए 2 वर्ष की कम नहीं है. थोड़े टाइम में सब अनुभव करना है. మేము 2 సంవత్సరాలైంది జ్ఞానంలోకి వచ్చి అంతే కదా, మాకన్నా ముందు వచ్చిన వాళ్ళు 50 ఏళ్ళ నుండి 60 ఏళ్ళ నుండి ఉన్నారు కదా అనుకోకండి. 2 సంవత్సరాలు కూడా ఏం తక్కువ కాదు అని బాబా అంటున్నారు. ఈ 2 సంవత్సరాలలోనే చాలా ఎక్కువ శక్తిని మీరు జమ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ 50 ఏళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళు వాళ్ళు ఎంత శక్తి జమ చేసుకున్నారో మీరు 2 సంవత్సరాల్లోనే అంతా చేసుకోవాలి అని బాబా అంటున్నారు. जे टाइम में सब अनुभव करना है, అన్ని అనుభవాలు చేసుకోవాలి, అంతా పురుషార్థం చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. ఇదంతా కూడా మీ పైన ఆధారపడి ఉన్నది అంటున్నారు. అంటే విదేశీ పిల్లలు ఏమనుకుంటారు, మేము ఇప్పుడిప్పుడే వచ్చాం కదా, అన్నీ వేరే కదా, ఇప్పుడు కొత్తగా పాటిస్తున్నాం కదా అంటే సరిపోదు కదా. ఎందుకంటే ఎవరెంత చేస్తారో అంతే భాగ్యం తయారవుతుంది. నేను కొత్తగా వచ్చాను కదా అంటే కొంచెమే భాగ్యంతో సరిపెట్టుకుంటాము అని అర్థమైపోతుంది. అందుకనే బాబా అంటున్నారు అలా కాదు, మీరు 2 సంవత్సరాలైనా 1 సంవత్సరం అయినా ఎక్కువ జమ చేసుకునేటువంటి ఎక్కువ అటెన్షన్ పెట్టవలసిన అవసరం అనేది ఉన్నది అంటున్నారు. जैसे वृक्ष में दिखाते हैं ना, लास्ट आने वाले आत्माएं 4 स्टेजेस से पास जरूर होती है, फिर चाहे 10-12 जन्म भी हो या कितने भी हो, तो पीछे आने वालों को भी थोड़े समय में सर्वशक्तियों का अनुभव करना ही है. బాబా అంటున్నారు ఏ విధంగా సృష్టిలో కల్పవృక్షంలో చూపిస్తారు కదా, చివరిలో వచ్చే ఆత్మలు ఉంటాయి. అంటే సత్యుగం గడిచిపోయి, త్రేతాయుగం గడిచిపోయి, ద్వాపరయుగం, కలియుగం కూడా సగం గడిచిపోయాక వచ్చే ఆత్మలు ఉంటాయి. అలాంటి ఆత్మలు సతోప్రధానంగా ఉంటాయా అంటే అది కాదు. 1-2 జన్మల్లో సతోప్రధానం, మళ్ళీ 3-4 జన్మల్లో సతో సమానం, మళ్ళీ కొన్ని జన్మల్లో రజో ప్రధానం, ఇంకొన్ని జన్మల్లో తమో ప్రధానం అయిపోతాయి. అంటే ఒక 10 జన్మలు తీసుకుంటే వాటిల్లోనే ఆ 4 స్టేజెస్ దాటేస్తాయి. ఒక 3 జన్మలు తీసుకుంటే దాంట్లోనే ఈ 4 స్టేజులు దాటుతాయి. ఏ ఆత్మైనా ఈ 4 స్టేజులు దాటాల్సిందే. వచ్చి పవిత్రంగా ఉండి పైకి వెళ్ళిపోవడం కుదరదు. వచ్చిన ఏ ఆత్మైనా తమో ప్రధానంగా అయ్యి మళ్ళీ సతో ప్రధానంగా అయ్యి వెళ్ళాల్సిందే. అంటే కొద్ది సమయంలో అయినా 3 స్టేజ్లు ఎలా అయితే దాటి ఆత్మ తిరిగి పరంధామానికి వెళ్తుందో, మీరు బాబా జ్ఞానంలోకి వచ్చి కొద్ది సమయం అయినప్పటికీ కూడా మీరు అన్ని అనుభవాల్ని, శక్తుల్ని జమ అనేటువంటిది త్వరగా చేసుకోవాలి అని బాబా అంటున్నారు. అన్ని స్థితుల్ని మీరు కూడా త్వరగా దాటుతూ పైకి వెళ్ళాలి అంటున్నారు. స్టూడెంట్ లైఫ్ కా భీ और साथ साथ सेवाधारी का भी अनुभव करना है. అనుభవం అంటే యోగం యొక్క, జ్ఞానం యొక్క అనుభవమే కాదు,
ఒక మంచి స్టూడెంట్, బాబాకి మంచి స్టూడెంట్ ఎలా ఉంటారు, ఏ విధంగా టైంకి క్లాస్కి రావడము, లేకపోతే టైంకి యోగం చేయడము, ఒక మంచి స్టూడెంట్ లాగా చదువు పట్ల శ్రద్ధ ఉండి ధారణ పట్ల శ్రద్ధ ఉన్న స్టూడెంట్ ఎలా ఉంటారు, అలాంటి స్టూడెంట్ లైఫ్ని కూడా అనుభవం చేయాలి. అట్లాగే సేవాధారి జీవితము, బ్రాహ్మణ జీవితము, సేవాధారి జీవితం ఎలా ఉంటుంది, ఇట్లాంటిది కూడా అనుభవం చేయాలి. ఇలా ప్రతిదీ కూడా మీరు అనుభవం చేసుకోవాలి అని బాబా అంటున్నారన్నమాట. సేవాధారి को सिर्फ కోర్స్ कराना या भाषण करना नहीं है. సేవాధారి అంటే మీరు ఎవరికో జ్ఞానం చెప్పారు, ఉపన్యాసాలు చెప్పారు, అదొకటే సేవ కాదు అంటున్నారు. సేవాధారి అంటే ఉమంగ ఉత్సాహంతో అన్నింటిలోనూ సహయోగం ఇచ్చేవారిని సేవాధారీలు అని అంటారు. శక్తిశాలిగా తయారు చేయడంలోనూ సహయోగం ఇవ్వాలి. थोड़े समय में सर्व సబ్జెక్ట్స్ పాస్ करनी है. మీరు కొద్ది సమయంలోనే అన్ని సబ్జెక్టులు పాస్ అవ్వాలి. ఇतना తీవ్రగతి से करेंगे तब तो पहुँचेंगे. అది కూడా ఎలాగా, చాలా తీవ్రగతితో చేయాలి, అప్పుడు కదా బాబా త్వరగా చేరుకుంటారు సంపూర్ణ స్థితికి అంటున్నారు. అందుకని మీరు ఎలా తయారవడంలో ఫాస్ట్గా ముందుకు వెళ్ళాలి అని ఒకటి బాబా చెప్తున్నారు. రెండోది, వేరే వాళ్ళు ముందుకు వెళ్ళడానికి కూడా మీరే సహయోగం అనేది ఇవ్వాలి. ఇది కూడా ఫాస్ట్గానే జరగాలి అంటున్నారు. ఇతరులకి కూడా యోగిగా తయారు చేయడంలో సహయోగిగా కండి. एक दो से योग लगाना नहीं है, शुरू करना. బాబా అంటున్నారు యోగిగా అవ్వడంలో సహయోగిగా అవ్వండి అంటే ఏంటి, వాళ్ళ యోగాన్ని బాబాతో జోడించడంలో సహాయం చేయమని, అంతేగాని మీకు మీరు ఒకరికొకరు జ్ఞాపకం చేసుకోమని కాదు. వాళ్ళ మీద శ్రద్ధ పెట్టి మీరు బాబాతో యోగం తెంచుకోకూడదు, మీ మీద శ్రద్ధ పెట్టి వాళ్ళు బాబాతో యోగం తెంచుకోకూడదు. ఇట్లా ఒకరితో ఒకరు యోగిగా అవ్వకూడదు. బాబాతో వాళ్ళ యోగం మీరు కుదిరించాలి, లేక మీ యోగం మీరు బాబాతో కుదిరించుకుంటూ వాళ్ళ యోగాన్ని కూడా కుదిరించాలి. అంతే తప్ప ఒకరితో ఒకరు యోగం చేసేవారిగా కాకూడదు అని బాబా అంటున్నారు. ఎందుకంటే ఒక్కొక్కసారి ఏమవుతూ ఉంటుంది, వేరే వాళ్ళని తయారు చేయాలి అనుకుంటారు, వాళ్ళపైన శ్రమ పడుతూ ఉంటారు. అలా శ్రమ పడుతూ ఏమవుతూ ఉంటుందంటే వాళ్ళ మీద అటెన్షన్ ఎక్కువైపోతుంది, బాబా మీద అటెన్షన్ తక్కువైపోద్ది అనమాట. అట్లా కాకూడదు ఎప్పుడు అని బాబా అంటారు. లేకపోతే ఎవరైనా తమ జీవితాన్ని తయారు చేశారనుకోండి, వాళ్ళ వల్లే నేను జ్ఞానంలోకి వచ్చాను, వాళ్ళ వల్లే నేను యోగంలో నేర్చుకున్నాను అని చెప్పి వాళ్ళ మీద ప్రేమ పెంచేసుకుంటారనమాట. బాబా అంటున్నారు ఎప్పుడు కూడా అలా చెయ్యొద్దు అంటున్నారనమాట. బాబా పైన ప్రేమ పెంచుకోవాలి. వారు మధ్యవర్తిగా ఉన్నారు, బాబా యొక్క సహాయం నా వరకు అందజేశారు అని. ఇట్లా సహయోగి ఆత్మ సదా సహయోగ్ సే బాప్ కే సమీప్ और समान बना देता है. సహయోగి ఆత్మలంటే అర్థం ఏంటి, బాబాకి దగ్గర చెయ్యడము, బాబా సమానంగా బాబాకి సమీపంగా చేయడము, అంతేగాని మీకు సమీపంగా చేసుకోవడము, లేకపోతే మీలాగా తయారు చేయాలని అనుకోవడము అలా కాదు కదా. ఆప్ సమాన్ నహీ లేకిన్ బాప్ సమాన్ బనానా, మీ సమానంగా చేసుకోవడం కాదు, బాబా సమానంగా తయారు చేయాలి. జో భీ అప్నే మే కమ్జోరీ హో ఉన్కో యహా హీ చోడ్ జానా. ఒక్కొక్కసారి స్వయంలో బలహీనతలు ఉంటాయి, ఆ బలహీనతలను ఏం చేయాలి, ఇక్కడే వదిలేసేయాలి అంటున్నారు. విదేశ్ మే నహీ లే జానా, విదేశాలు తీసుకెళ్ళకండి. మళ్ళీ శక్తిశాలి ఆత్మగా అయ్యి శక్తిశాలిగా ఇతరులను కూడా తయారు చేయండి. ఈ విశేషత అనేటువంటిది, దృఢ సంకల్పం అనేటువంటిది సదా స్మృతిలో ఉంచుకోండి అని బాబా అంటున్నారు. అచ్చా, चारों ओर के सभी बच्चों को विशेष स्नेह संपन्न याद प्यार दे रहे हैं. सदा स्नेही, सदा सहयोगी और शक्तिशाली ऐसी श्रेष्ठ आत्माओं को बाप दादा का याद प्यार और नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा, प्यारा बाबा, मीठा बाबा, शुक्रिया शुक्रिया शुक्रिया. ఇలా నలువైపులా ఉన్నటువంటి పిల్లలకు విశేషంగా స్నేహ సంపన్నమైనటువంటి ప్రియ స్మృతులు, సదా స్నేహి, సదా సహయోగి, శక్తిశాలి శ్రేష్ఠ ఆత్మలకు బాబ్దాదా కే యాద్ ప్యార్ మరియు నమస్తే అని బాబా చెప్పారనమాట. సభీ కో యహ్ ఖుషీ హై నా
कि वैरायटी होते हुए भी एक के बन गए हैं. బాబా అంటున్నారు, అందరికీ సంతోషం ఉన్నది కదా, అందరికీ సంతోషం ఉన్నది కదా. రకరకాల వెరైటీ పిల్లలు, ఒకళ్ళొక దేశం, ఒకళ్ళొక రంగు, ఒకళ్ళొక రూపం, ఇలా రకరకాల వెరైటీగా ఉన్నారు. ఒక్కొక్క మతము రకరకాలుగా ఉన్నారు. అయినప్పటికీ కూడా మరి మధుబన్కి వస్తే అందరూ ఒకే రకంగా కనిపిస్తారనమాట. అందరూ బాబా పిల్లలు, అందరూ బ్రాహ్మణులు, అంతా ఒకే పరివారంలాగా కనిపిస్తారు. ఎందుకంటే ఇక్కడ బాబా దగ్గరకు వచ్చినప్పుడు వేరే వేరే మతాలు ఎవరికి ఉండవు. నాదొక అభిప్రాయం, నీదొక అభిప్రాయం అలా ఉండదు కదా. అందరూ బాబా ఏది చెప్తే అదే అభిప్రాయంలో ఉంటారు తప్ప ఎవరి అభిప్రాయాలు వాళ్లకు అంటూ ఇక్కడ ఏమీ ఉండవు. ఒక్క ఈశ్వరీయ మతమే, ఎవరు నడిచినా అదే. కాబట్టి ఒక్క ఈశ్వరీయ మతం మీద నడిచేవారు ఇతరుల్ని కూడా ఈశ్వరీయ మతం మీద నడిపించేవారు, తమ సొంత మతం పైన నడిపించేవారు కాదనమాట. కాబట్టి ఇలాంటి శ్రేష్టమైనటువంటి ఆత్మలు. బ్రాహ్మణునికి భాషా భీ ఏక హై, అలాగే మీరు మాట్లాడే భాష కూడా ఒక్కటే కదా అంటున్నారు. ఒక్క బాబా వారీగా అయ్యారు, అలాగే ఒక్క బాబా యొక్క నాలెడ్జ్ని ఇతరులకు ఇచ్చేటువంటి వారీగా అయ్యారు, అందరినీ ఒక్క బాబా వారీగా చేసేవారు. కితనా బడా శ్రేష్ఠ పరివార్ హై, ఒక పరివారంలో తెచ్చారు. మరి మధుబన్ వస్తే చూస్తే తెలుస్తుంది కదా ఎంత పెద్ద పరివారము, ఎంత శ్రేష్టమైన పరివారము అని చూస్తారు కదా. జహా జావో జిస్ భీ దేశ్ మే జావో తో యహ్ నషా హై హమారా అప్నా ఘర్ హై. అలాగే ఎక్కడ సెంటర్కి వెళ్ళినా, ఏ దేశంలో వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కానీ బాబా సెంటర్ చూసారనుకోండి, ఇది మా ఇల్లు అని అనిపిస్తుంది కదా. సేవా స్థానార్థాత్ అప్నా ఘర్. బాబా అంటున్నారు సెంటర్ అంటే ఏంటి, మీ సొంత ఇల్లు అంటున్నారు బాబా. ఐసా కోయి భీ నహీ హోగా జిస్కో ఇత్నే ఘర్ హో. మరి ఇప్పుడు మీరు చెప్పండి, ఎన్ని ఇళ్ళు ఉన్నాయి మీకు సొంత ఇళ్ళు అంటున్నారు బాబా. ఎన్ని ఇళ్ళు ఉన్నాయి బాబా అంటున్నారు. ఇన్ని ఇళ్ళు ఉన్న వాళ్ళని ఎప్పుడన్నా విన్నారా అంటున్నారు బాబా. అగర్ ఆప్ లోగోं से कोई पूछे आपका परिचित कहाँ कहाँ रहते तो कहेंगे सारे వరల్డ్ में रहते हैं. అలాగే మీకు ఎంతమంది పరివారం సభ్యులు ఉన్నారు, ప్రపంచం నిండా మీ పరివారం సభ్యులే ఉన్నారు అని బాబా అంటున్నారు. జహా జావో అప్నా హీ పరివార హై. బాబా అన్నారు మీరు ఎక్కడికి వెళ్ళండి మీ పరివారానికి చెందిన వారే ఉన్నారు కదా. ఎంత బేహద్ అధికారులో చూడండి. సేవాధారి హో గయే హై. సేవాధారి బన్నా అర్థాత్ అధికారి బన్నా. సేవాధారిగా అయ్యారు. సేవాధారిగా అవ్వడము అంటేనే అధికారిగా అవ్వడం. బేహద్ రుహానీ ఖుషీలో ఉండేవారు. ఇప్పుడు ప్రతి ఒక్క స్థానములో తమ శక్తిశాలి స్థితితో విస్తారం చెందించండి అని బాబా అంటున్నారు. అంటే మీరు శక్తిశాలి స్థితి తయారు చేసుకొని అనేక మందిని బాబా వారీగా బలిహారం చేయించాలి. దీన్నే బాబా పైన బలిహారం చెందించాలి. ఇదే విస్తారాన్ని పొందడము అని అంటారు. పహలే థోड़ी मेहनत लगती है, फिर थोड़े एग्जाम्पल बन जाते तो उन्हों को देख दूसरे सहज आगे बढ़ते हैं. ఫస్ట్ తయారవ్వడానికి పిల్లలకి కొంచెం శ్రమ అనిపించవచ్చు, బాబా చెప్పినట్లుగానే తయారు కావాలి అంటే. అయినప్పటికీ కూడా ఒకరిని ఎగ్జాంపుల్ చూసిన చోట అనేక మంది ఈజీగా తయారవుతారు అని బాబా అంటున్నారు. ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా చెయ్యాలి అనే ఎగ్జాంపుల్ ముందు తయారవ్వాలి కొంతమంది పిల్లలు. అప్పుడు అనేక మంది ఈజీగా వాళ్ళని చూసి తయారవుతూ ఉంటారు. బాప్ దాదా సభీ బచ్చోं को यही श्रेष्ठ संकल्प बार बार స్మృతి में दिलाते हैं. బాప్ దాదా పిల్లలందరికీ ఇదే శ్రేష్ఠ సంకల్పం మాటి మాటికి స్మృతి కలిగిస్తున్నారు. సదా స్వయం కూడా జ్ఞాపకం మరియు సేవ యొక్క ఉమంగ ఉత్సాహంలో ఉండండి. ఖుషీ ఖుషీ సే ఆగే తీవ్రగతి సే బఢతే చలో. సంతోషంతో తీవ్రగతితో ముందుకు వెళ్ళండి. ఇతరుల్ని కూడా ఇలాగే ఉమంగ ఉత్సాహంతో ముందుకు తీసుకొని వెళ్ళండి. ఇలా నలువైపుల సాకారమే నహీ పహుంచే ఉన్హోంకే భీ చిత్ర और పత్ర సబ్ పహుంచే హై. కొందరు డైరెక్ట్గా రాలేదు కానీ వారి యొక్క లెటర్స్, చిత్రాలు అన్నీ కూడా బాబాకి చేరుకున్నాయి. వాటికి కూడా రెస్పాన్స్లో బాబ్దాదా అందరికీ పద్మగుణాల
హృదయపూర్వకమైన ప్రియ స్మృతులు తెలుపుతున్నారు. ఎంత ఇప్పుడు ఉమంగ ఉత్సాహం సంతోషం ఉన్నాయో దానికంటే 100 రెట్లు 14 రెట్లు పెరగాలి అంటున్నారు. కొంతమంది పిల్లలు అన్ని విషయాలు బాబాకు రాశారు. వాళ్ళలో ఉన్న బలహీనతలు పొరపాట్లు అన్ని సమాచారం మొత్తం బాబాకు రాశారు. వారికి కూడా బాబ్దాదా అవి కూడా చదివారు, అంటే అవి కూడా బాబా చూశారు. బాబ్దాదా చెప్తున్నా, బాబ్దాదా कहते लिखा అర్ధాత్ బాబ్కో దియా. మీరు బాబాకి రాశారు అంటే అర్థము ఇంకా మీరు బాబాకి ఇచ్చేసినట్లే అంటున్నారు. కాబట్టి ఇప్పటి నుండి ఆ బలహీనతల్ని వదిలేసేయాలి. ఇచ్చేసిన వస్తువు మరి ఇంకా మళ్ళీ మీ దగ్గరికి రానివ్వద్దు. బలహీనతని ఇచ్చేశారు, సంకల్పంలో కూడా మీరు తీసుకొని రాకూడదు. तीसरी बात, कभी भी किसी भी स्वयं के संस्कार व संगठन के संस्कार व वायुमंडल के हलचल से दिल शिकस्त नहीं होना. మూడో విషయం ఏంటి అంటే ఎప్పుడూ కూడా తమ సంస్కారాలు అనేటువంటి అలజడి కానీ, అంటే పాత సంస్కారాలు బాబా నేర్పించే సంస్కారాలు ఇవి నేర్చుకోలేక అవి వదలలేక ఈ రెండిటి యొక్క ఘర్షణ, అలాగే సమూహంలో అందరితో కలుపుకోలేక ఇలాంటి ఘర్షణ, అట్లాగే వాయుమండలం యొక్క అలజడి, వీటితో నిరుత్సాహితులుగా అవ్వద్దు. ఎంతైనా నేను ఇక మారలేకపోతున్నాను అని అనుకోవద్దు. లేకపోతే ఈ పరివారంలో అందరూ ఇలా ఉన్నారు, నేను వీళ్ళలో ఎమడలేకపోతున్నాను, నేను వేరు వీళ్ళు వేరు అట్లా అనుకోవద్దు ఎప్పుడు కూడా. అట్లాగే వాయుమండలం ఇలా ఉంటే ఇంకా నేనేం పురుషార్థం చేస్తాను, ఈ ఇంట్లో వాతావరణం ఎప్పటికీ మారదు, లేకపోతే ఇంట్లో ఉండేవాళ్ళు ఎప్పటికీ మారరు, వాళ్ళు మారకపోతే నేనేం ముందుకెళ్తాను, అట్లా ఎప్పుడు నిరుత్సాహం తెచ్చుకోవద్దు అని బాబా అంటున్నారు. సదా మీరు బాబాని కంబైన్డ్ రూపంలో అనుభవం చేసుకోవడం నేర్చుకోవాలి. ఇంకా విదేశాల్లో అయితే ఎలాంటి వాయుమండలం ఉంటుంది, మొత్తం అంతా కూడా ఒక్క సెకండ్లో మాయ కింద పడేసేస్తుంది, అంత అలాంటి పరిస్థితులు ఉంటాయి అక్కడ. కాబట్టి కంబైన్డ్ రూపము బాబాతో మీరు అనుభవం చేసుకోవాలి. అప్పుడు మీకు శక్తి అనేది సహజంగా లభిస్తుంది. అప్పుడు నిరుత్సాహం నుండి శక్తిశాలిగా తయారవుతారు, ఎగురుతూ ఉంటారు. హిసాబ్ కితాబ్ చుక్తూ హువా అర్ధాత్ భోజ ఉతరా. లెక్క ఖాతా అంతా ఎంతైతే మీకు తొలగిపోతూ ఉందనుకోండి, లెక్క ఖాతా ఆత్మలోంచి తొలగిపోయే కొద్దీ బరువు తగ్గిపోతున్నట్లుగా మీకు అనిపిస్తుంది. ఎంతైతే బరువు తగ్గిపోతూ ఉంటుందో అంత సంతోషం పెరుగుతూ ఉంటుంది. అన్నీ ఈ సంతోషం పెరుగుతూ ఉన్నాయనుకోండి, ఖుషీగా చేశారనుకోండి, పాత బరువులు ఇన్ని ఇంకా తేలిక అయిపోతూ ఉంటాయి. ఇట్లా ముందుకు వెళ్తూ ఉంటారు. పిల్లలకు బాబా ఎప్పుడూ సహాయం చేస్తారు. ఎక్కువగా ఆలోచించకండి అని బాబా అంటున్నారు. తో యహ వ్యర్థ సోచ్ భీ కమ్జోర్ కర్ దేతా హై. కొంతమంది పిల్లలు ఓవర్గా ఆలోచించి కూడా బలహీనం అయిపోతున్నారంట. ఇలాంటి బలహీనత తెచ్చుకోవద్దు అంటున్నారు బాబా. ఇది నేను సహజంగా జయించుతాను, నేను కల్పకల్పం జయించాను, నాకు బాబా శక్తి యొక్క సహయోగం ఉన్నది, నేను ఇది జయించే తీరుతాను, ఇట్లా ఆలోచించాలి. కానీ ఇది ఉన్నది కదా, ఇది ఉన్నది కదా, అట్లా మీరు ఆలోచించకండి అంటున్నారు. వ్యర్థ సంకల్పాలు ఎక్కువైపోయినాయి అనుకోండి, ఒక్కొక్కసారి పిల్లలు వాళ్ళ కంట్రోల్లో ఉండనంత వ్యర్థ సంకల్పాలు చేస్తారు. ఇక అప్పుడు ఏం చేయాలంటే, ఆ వ్యర్థ సంకల్పాలు ఆగట్లేదు అనుకోండి, 2 మురళీలు, ఒక మురళి తీసి చదవండి, ఇంకో మురళి అట్లా మురళీలు చదువుతూ ఉండండి. అప్పుడు వ్యర్థ సంకల్పాలు ఆటోమేటిక్గా వాటంతటవే ఆగిపోతాయని బాబా అంటున్నారు. లేకపోతే మననం చేయండి, చదువుతూ ఉండండి. తో కోయినా కోయి పాయింట్ బుద్ధి మే బైఠ్ జాయేగా. అప్పుడు ఒక పాయింట్ తగులుతుంది తప్పకుండా, వెంటనే వాటికి ఫుల్ స్టాప్ అనేది వచ్చేస్తుంది. ఎందుకంటే శుద్ధ సంకల్పాల శక్తిని మీరు జమ చేసుకుంటూ ఉంటే వ్యర్థ సంకల్పాలు ఆటోమేటిక్గా సమాప్తం అవుతాయి. కాబట్టి ఇట్లా మురళిని ఉపయోగించుకోండి అని బాబా అంటున్నారు. బాబ్దాదాకి విశేష ప్రేరణ. బాబ్దాదా యొక్క విశేషమైనటువంటి ప్రేరణలు चारों ओर, चाहे देश चाहे विदेश में कई ऐसे छोटे छोटे स्थान हैं, इस समय के प्रमाण साधारण है लेकिन मालामाल बच्चे हैं. ऐसे भी कई हैं जो निमित्त बने हुए बच्चों को अपनी तरफ चक्कर लगाने की आश बहुत समय से देख रहे हैं, लेकिन आश पूर्ण नहीं हो रहा है. वह भी बाप दादा आश पूरी कर रहे हैं. विशेष महाराजी बच्चों को
प्लान बनाकर चारों ओर जिन्हें आशा के दीपक बने हुए रखे हैं वह जगाने जाना है. బాబా అంటున్నారు నలువైపులా కూడా దేశ విదేశాల్లో మరి చిన్న చిన్న స్థానాలు కూడా ఉన్నాయి కొన్ని. అంటే అన్ని దేశాల్లోనూ పెద్ద పెద్ద సేవా కేంద్రాలే ఉండవు. కొన్ని చిన్న చిన్న దేశాలు తక్కువ సంఖ్య ఉన్న చోట్లు ఉంటూ ఉంటాయన్నమాట కొన్ని దేశాల్లో. బాబా అంటున్నారు సమయం అనుసారంగా మరి పిల్లలు మంచి పురుషార్థి పిల్లలు కూడా ఉన్నారు. అట్లా నిమిత్తమైనటువంటి పిల్లలు అంటే దాదీలు కానీ లేకపోతే మధుబన్ పరివారం నుండి కానీ అట్లా పెద్దవాళ్ళు కానీ మా యొక్క సెంటర్కి లేకపోతే మా దేశానికి వస్తే బాగుండు అని చెప్పి ఎంతో ఎదురు చూస్తూ ఉన్నటువంటి పిల్లలు కూడా ఉన్నారనమాట. బాబా వాళ్ళ యొక్క ఆశ కూడా చూశారు, వాళ్ళ యొక్క ఆశ కూడా పూర్తి చేస్తూ ఉన్నారు. విశేషంగా మహారథి పిల్లల యొక్క ప్లాన్ తయారు చేయించి మరి మధుబన్ నుండి ఎవరినో ఒకరిని ఇట్లా అన్ని దేశాలకి కూడా సేవ కోసం పంపడం కోసం, అంటే అన్ని సెంటర్స్లో ఉన్నటువంటి పిల్లల్ని కలవడానికి. అందరు మధుబన్కి చాలా మారుమూల దేశాల నుండి అట్లా కొంతమంది రాలేకపోవచ్చు, కలవలేకపోవచ్చు, కానీ మరి బీకేగా ఉండొచ్చు. ఇట్లా రకరకాలైనటువంటి పిల్లలు ఉన్నారంట. బాబా అంటున్నారు ఇట్లా అందరి కోసం కూడా మహారథి పిల్లల్ని అన్ని చోట్లకి పంపించే ఏర్పాటు కూడా బాబా ప్లాన్ కూడా తయారు చేయించారు అని బాబా అంటున్నారు. ఆశా దీపక్ బనే హుయే రఖే వహ జగానే జానా హై. ఎంతోమంది ఆశ పెట్టుకున్నారు, నిమిత్తమైన ఆత్మలైనా కనీసం చూడాలి, లేకపోతే కలుసుకోవాలి, లేకపోతే రకరకాల క్లాస్ అయినా వినాలి, ఇట్లాగా. అట్లా బాబా అంటున్నారు ఇలా ఆశా దీపం అనేది ఎవరైతే మరి పెట్టుకున్నారో వాళ్ళ ఆశల్ని పూర్తి చేయించడం కోసం బాబా మరి ప్లాన్ తయారు చేయిస్తారు. आशा के दीपक जगाने के लिए बापदादा विशेष समय दे रहे हैं. ఆశా దీపాన్ని వెలిగించడం కోసం బాప్దాదా విశేషమైనటువంటి సమయాన్ని ఇస్తున్నారు. सभी महारथी मिलकर भिन्न भिन्न एरिया बांट गांव के बच्चे जिन्हों के पास समय के कारण नहीं जा सके हैं उन्हों की आश पूरी करनी है. మరి మధుబన్లో ఉన్నటువంటి మహారథి పిల్లలు మరి రకరకాల ఏరియాలు, అంటే ఈ దేశం మీరు వెళ్ళండి, ఈ దేశం మీరు వెళ్ళండి, అక్కడున్న గ్రామాల్లో ఉన్నటువంటి పిల్లలు కావచ్చు. ఇట్లా అందరూ కూడా ఒక్కొక్క ఏరియా మిస్ అవ్వకుండా అన్ని చోట్లకి వెళ్ళండి, వాళ్ళకి కూడా పాలన చేయండి, వాళ్ళ యొక్క కలుసుకోవాలనే ఆశను కూడా పూర్తి చేయండి. ముఖ్యమైన స్థానాల్లో ప్రోగ్రామ్స్ కారణం జాతే హే. ముఖ్యమైన స్థానాల్లో పెద్ద ప్రోగ్రాం పెడుతూ ఉంటారు. మరి పెద్ద ప్రోగ్రాం పెట్టినప్పుడు మరి మధుబన్ వాసీలు మహారథీలు వెళ్తారు. కానీ అంత పెద్ద ప్రోగ్రాం పెట్టలేని సెంటర్స్ ఉంటాయి, చిన్న సెంటర్స్ ఉంటాయి. అట్లాంటి స్థానాలు కూడా వదిలిపెట్టకుండా యథాశక్తి ప్రోగ్రాం అనేటువంటిదైనా తయారు చేసి వాళ్ళ శక్తి అనుసారంగానే తయారు చేసైనా కానీ వెళ్ళండి అని బాబా అంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి చాలా భావన ఉన్నదనమాట. ఆ భావన అనేటువంటిది అన్నిటికంటే గొప్ప ఫంక్షన్ అని బాబా అంటున్నారు. అంటే ఫంక్షన్ ఉంటేనే పెద్ద ప్రోగ్రామ్ చేస్తేనే మరి మధుబన్ వాసీలు వస్తారు. అయితే బాబా అంటున్నారు వాళ్ళకున్న భావనే ఒక ఫంక్షన్ అంటున్నారు అన్నమాట. बाप दादा के पास ऐसे कई बच्चे भी बहुत समय की अर्जियाँ फाइल में पड़ी हुई है. బాబా ఒక్కరినైనా ఇట్లాగా పంపించండి బాబా అని అడుగుతూ ఉంటారంట పిల్లలు. చాలామంది చాలా దేశాల్లో మారుమూల ఉన్న గ్రామాల్లో ఉన్న పిల్లలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, బాబా దగ్గర ఎన్ని అర్జీలు ఉన్నాయంటే పెద్ద ఫైల్ ఉంది అంటున్నారు బాబా. యహ ఫైల్ బి బాప్ దాదా పూరా కర్నా చాహతే హై. కాబట్టి అర్జీలు పెట్టుకున్న వాళ్ళందరికీ శాంక్షన్ చేస్తున్నారంట బాబా. అన్ని చోట్లకి కూడా మధుబన్ వాసీలకి మహారథీల్ని పంపడం కోసం అన్నమాట. చక్రవర్తి బన్నే కా విశేష ఛాన్స్ దే రహే హై. అన్ని చోట్ల చక్కర కొట్టండి, ఇట్లా చక్రవర్తి అవ్వండి అని బాబా విశేషమైన ఛాన్స్ అనేది ఇస్తున్నారు. ఫిర్ ఐసా నహీ కహనా సబ్ జగహ దాదీ జావే. అలా అని చెప్పి దాదీని అన్ని చోట్లకి దాదీ వెళ్ళాలి అనకండి అంటున్నారు. అన్ని చోట్లకి దాదీ వెళ్ళడం కుదరదు కదా. అగర్ ఏక్ హీ దాదీ సబ్ తరఫ్ జాయే ఫిర్ 5 वर्ष లగ్ జాయే. బాబా అంటున్నారు ఒక్క దాదీని అన్ని సెంటర్స్కి వెళ్ళాలి అంటే రోజుకి ఒక సెంటర్ వెళ్ళినా 5 ఏళ్ళు పడతాయి అన్ని సెంటర్లు తిరగాలంటే అని బాబా. కాబట్టి అట్లా కాదు కదా. 5 वर्ष बाप दादा नावे मंजूर है. बाप दादा की सीजन यहाँ हो और दादी चक्र पर छाए यह भी अच्छा नहीं लगेगा. బాబా అంటున్నారు
మరి చూడండి, మరి అన్ని చోట్లకి దాది రావాలి అనుకుంటే అప్పుడు మధుబన్లో బాబా మిలన్ ఆపేయాల్సి వస్తుంది కదా. ఎందుకంటే మధుబన్లో బాబా మిలన్ జరుగుతుంటే దాది సేవ కోసం బయటకు వెళ్ళడం కుదరదు కదా. అప్పుడు దాది సేవ కోసం బయటకు వెళ్ళారనుకోండి, అప్పుడు బాబా మిలన్ ఆగిపోతుంది. బాబా మిలన్ 5 ఏళ్ళు ఆపేయమంటారా పోనీ అని బాబా అంటున్నారు. కాబట్టి అది కూడా నచ్చదు కదా. కాబట్టి అన్ని చోట్లకి ఒక దాదీనే వెళ్ళాలి అని అనుకోకండి. ఇంకా ఎంతోమంది మహారథీలు ఉన్నారు మధుబన్లో, మధుబన్ వాసీలు ఉన్నారు. तो महारथियों का प्रोग्राम बनाना लिहाज कोई नहीं गया है, वहाँ जाने का बनाना विशेष स्पर्श। जहाँ भी जाए तो एक दिन बाहर की सेवा, एक दिन ब्राह्मणों की तपस्या प्रोग्राम, दोनों प्रोग्राम ज़रूर हो। బాబా అంటున్నారు అట్లా వెళ్ళినప్పుడు కూడా ఎలా ఉండాలి అంటే 2 రోజుల కోసం వెళ్ళండి, ఒక్కరోజు కోసమే కాదు. ఎందుకంటే ఒకరోజు బయట వాళ్ళ కోసం ప్రోగ్రాం చేయించండి, ఒక్కరోజు బాబా పిల్లల కోసం మాత్రమే చేయించండి. ఎందుకంటే బయట వాళ్ళ కోసం ప్రోగ్రాం చేస్తూ చేస్తూ బాబా పిల్లలందరూ బిజీ అయిపోతారు, వాళ్ళ కోసం ఛాన్స్ ఉండదు కలుసుకోవడానికి. అందుకని ఒకరోజేమో బయట వాళ్ళ కోసం కలుసుకోండి, ఒకరోజేమో బాబా పిల్లల్ని, ఆ సెంటర్లో ఉన్న పిల్లల్ని వాళ్ళందరినీ కూడా కలుసుకోండి అని బాబా అంటున్నారు. ఏదో ఒక పెద్ద ఫంక్షన్లో వెళ్ళి చాలా హడావిడిలో కలుసుకోవడం కూడా కాదు, అలా విశేషంగా కలుసుకోవడానికి కూడా వెళ్ళడం, కలుసుకోవడానికే ఒక ప్రోగ్రాం పెట్టుకొని మరి వెళ్ళండి అని బాబా అంటున్నారు. రిఫ్రెష్మెంట్ ఉండేలాగా ఇట్లా వెళ్ళండి. సాత్ సాత్ ऐसा ప్రోగ్రామ్ హో జిస్సే విఐపీస్ కా భీ సంపర్క్ హో జాయే. అట్లా ఒకరోజేమో విఐపీలని పిలవండి, లేకిన్ షార్ట్ ప్రోగ్రామ్ హో. అలా అని పెద్ద పెద్ద దానికోసం పరిగెడుతూనే టైం అంతా సరిపోయేటట్లు అట్లా కాదు, చిన్న షార్ట్ ప్రోగ్రాం పెట్టించండి అని బాబా అంటున్నారు. जिससे ब्राह्मणों को ही विशेष उमंग उत्साह की शक्ति मिले. అట్లా బ్రాహ్మణులకి సేవ దొరకాలి, సేవ కూడా బ్రాహ్మణులతో చేయించాలి, అలాగే వాళ్ళ పురుషార్థం కూడా పెరగాలి. రెండూ కలిసి వచ్చేలాగా ఒక ప్రోగ్రాం పెట్టించండి అని బాబా అంటారు. అట్లా ప్రతి చోట కూడా మహారాధీల్ని, మధుబన్ వాసీల్ని పంపించి ఈ విధంగా చెయ్యండి. నిర్విఘ్నంగా అయ్యే ధైర్యం, ఉత్సాహం వాళ్ళల్లో నింపండి. ఇట్లా బాబా పిల్లలుగా అచలంగా అడవులుగా ఉండేటువంటి ధైర్యం నింపండి. ఎందుకంటే అందరూ కూడా మధుబన్ రారు కదా, కాబట్టి ఇట్లా పెంచండి అని బాబా అంటున్నారు. నలువైపులా కూడా ఇట్లా चक्र का प्रोग्राम बनाने के लिए भी विशेष समय दे रहे हैं. ఇట్లా అన్ని చోట్ల తిరిగేటువంటి ప్రోగ్రాం, వెళ్ళేటువంటి ప్రోగ్రాం కూడా కోసం విశేషంగా సమయం ఇస్తున్నారు. సమయం ప్రమాణంగా పరిస్థితులు మారిపోతూ కూడా ఉంటాయి, మారాయి, ఇంకా మారుతాయి కూడా అని బాబా అంటున్నారు. అందుకని ఇప్పుడు ఫైల్ని సమాప్తం చేయండి అని బాబాకి అర్జీ పెట్టుకుంటున్నారన్నమాట. అందరూ పంపండి అని అయితే బాబా అంటున్నారు. కాబట్టి సమయం ప్రమాణంగా మారుతాయి కూడా అంటున్నారు. అచ్చా वरदान रूह रिहान की श्रेष्ठ स्थिति द्वारा वातावरण को रूहानी बनाने वाले సహజ పురుషార్థి భవ. రుహానియత అనేటువంటి అంటే ఆత్మికత అనేటువంటి శ్రేష్ఠ స్థితి ద్వారా వాతావరణాన్ని కూడా ఆత్మికంగా తయారు చేసేటువంటి సహజ పురుషార్థిగా కండి అంటున్నారు. రుహానియత యొక్క శ్రేష్ఠ స్థితి ద్వారా వాతావరణాన్ని కూడా ఆత్మికంగా తయారు చేసేటువంటి సహజ పురుషార్థిగా కండి. రుహానియత యొక్క స్థితి ద్వారా తమ సేవా కేంద్రం, ముఖ్యంగా సెంటర్ యొక్క వాతావరణాన్ని ఆత్మికంగా తయారు చేయాలి అని బాబా అంటున్నారు. అంటే ఎవరు వచ్చినప్పటికీ కూడా ఇక్కడ సైలెన్స్ యొక్క ఆత్మికత యొక్క అనుభవాన్ని చేసుకోవాలి. जिससे स्वयं की और आने वाले आत्माओं की सहज उन्नति हो. అట్లా మీరు వచ్చినా కూడా మీకు ఆత్మిక స్థితి తయారు కావాలి. ఎందుకంటే రోజంతా రకరకాల విషయాల్లో, దేహాభిమానం యొక్క విషయాల్లో, ప్రాపంచికమైన మనుషులతో లేకపోతే ఆ విషయాల్లో మునిగిపోయి ఉంటారు. కాబట్టి ఇంకా ఆ ప్రపంచం వేరు, మరి సెంటర్కి వచ్చారనుకోండి మరి ఈ ప్రపంచం వేరు. ఆత్మను అనేటువంటి ఆత్మ ఉన్నతి కోసం ఆలోచించాలి. కాబట్టి ఇట్లాంటి సహజమైనటువంటి ఆత్మ యొక్క ఉన్నతి చేసుకునేలాగా మీకు ఆత్మ యొక్క ఉన్నతి జరగాలి. ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినా వాళ్ళకి కూడా ఆత్మ యొక్క అనుభవము కావాలి. जो भी बाहर के वातावरण से थके हुए आते उन्हें एक्स्ट्रा सहयोग की आवश्यकता होती है.
బాబా అంటున్నారు, ప్రపంచంలో దేహాభిమానం అనే దాంట్లో అలసిపోయి ఉంటున్నారు మనుషులు, రోజంతా దేహాభిమానంలోనే ఉంటారు. అట్లాంటి వాళ్ళకి కొంచెం ఎక్స్ట్రా సహయోగము అనుభవం కావాలి సెంటర్కి రాగానే. అట్లా మీరు వాతావరణాన్ని, ఎందుకంటే వాళ్ళకి రాదు కదా, కొత్త వాళ్ళకి రాదు కదా ఆత్మస్థితిలో ఉండడం అంటే ఏంటి, అవన్నీ రావు. కాబట్టి బాబా అంటున్నారు మీరు వాతావరణాన్ని అట్లా తయారు చేయాలి. తో ఇసీలియే ఉన్హే రుహానీ వాయుమండల్ కా సహయోగ్ దో. కాబట్టి వాళ్ళకి ఆత్మిక వాయుమండలం యొక్క సహయోగం అనేది ఇవ్వండి. సహజ పురుషార్థ బనో ఔర్ బనావో. సహజమైన పురుషార్థిగా మీరు అవ్వండి, ఇతరులను కూడా తయారు చేయండి. హర్ ఏక్ ఆనే వాली ఆత్మ అనుభవ కరే యహ స్థాన్ సహజ ఉన్నతికో ప్రాప్త కర. ఎవరైనా కొత్త వాళ్ళు మరి వచ్చారనుకోండి, ఈ స్థానము మాకు ఉన్నతి చేసుకోవడానికి, చాలా సహజంగా ఉన్నతి చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అనేలాగా ఉండాలి, వచ్చేలాగా ఉండాలి. అలాంటి ఆత్మికమైనటువంటి వాతావరణం, అంటే ఆత్మికమైన స్థితి, లేకపోతే ఆత్మికమైన మాటలు, లేకపోతే ఆత్మికమైన వ్యవహారం, లేకపోతే అలాంటి వైబ్రేషను ప్రపంచంలో ఎక్కడ దొరకదు, కేవలము ఇక్కడ మాత్రమే దొరుకుతుంది. కానీ బాబా అంటున్నారు అలాంటి వాతావరణాన్ని తయారు చేయడంలో సహయోగిగా అవ్వండి అంటున్నారు. స్లోగన్ వరదాని బన్ శుభ భావన శుభ కామనా కా వరదాన్ దేతే రహో. వరదానిగా అయి శుభభావన శుభకామన యొక్క వరదానాన్ని ఇవ్వండి అంటున్నారు అన్నమాట. వరదానిగా అయి శుభభావన శుభకామన యొక్క వరదానాన్ని ఇవ్వండి అంటున్నారు బాబా. అచ్చా, అచ్చా, అందరికి వినబడుతుందా? మీరు ఎవరి మాటలో వాళ్ళు ఉన్నారనుకోండి, ఇక్కడ అందరికీ అది వినబడుతుందా? అచ్చా, నాకు అర్థం కావట్లే, మీరు మురళి వినకుండా మాట్లాడుకుంటున్నారా, ఎంటా మాట్లాడుకుంటున్నారా? అందరికి వినపడిందా మురళి? అచ్చా, రేపటి కోసం స్వమానం అన్నమాట. నేను ఆత్మిక స్థితి ద్వారా ఆత్మిక వాయుమండలాన్ని తయారు చేసే ఆత్మ. ఆత్మిక స్థితి ద్వారా అంటే ఆత్మస్థితిలో ఉండడం ద్వారా ఆత్మిక వాయుమండలాన్ని అంటే వాతావరణాన్ని తయారు చేసే ఆత్మను. ఆత్మస్థితిలో ఉండి, ఎప్పుడు ఆత్మస్థితిలో ఉన్నప్పుడు చుట్టూ వాయుమండలం కూడా అట్లాగే తయారవుతుందన్నమాట సహజంగా. ఆత్మిక స్థితి ద్వారా ఆత్మిక వాయుమండలాన్ని తయారు చేసే ఆత్మను. అంత ఆత్మ నచ్చు. ఆత్మిక స్థితి ద్వారా ఆత్మిక వాయుమండలాన్ని తయారు చేసే ఆత్మ. అచ్చా, ఏం చెప్పారు బాబా? బాబా స్నేహితుగా ఉండమన్నారు. బాబా అది మీకోసం చేసుకుంటే టైం ఇతరుల కోసం చేయండి. వాయుమండలం అంతా పాడైపోతుంది. అందరి కోసం చేయండి. యోగం లేకపోతే ఇతరులకి ఎలా చేస్తారు మీరు? అందుకని మీ దగ్గర స్టాప్ పెట్టుకోండి. సహయోగిగా కూడా ఉండాలి.
మధుబను మధుబను పెద్ద పరివారం అందరూ రావాలి, అందరూ వచ్చే వాళ్ళు అనేది కొందరు రాగలరు, కొందరు రాలేరు. ఆ పరిచయం బాబా పరిచయం అందించాలి. దాది అన్ని సంతలోకి రాలేరు కదా. కాటి మధుబన్ వాసీల్ని అల్లమన్నారు అనమాట. మధుబన్ వాసీల్ని అల్లమన్నారు. బాబా సెంటర్ అనేది మన ఇల్లు అని అనిపిస్తా ఉంటది. మురళి నీకు చదవటం వల్ల మనకు అవుతాయి. మురళి తీసుకుంటుంది అని చెప్పారు బాబాయ్.